Good morning everyone. Welcome to Ambedkar India free coaching classes for all competitive examinations. ఈరోజు మనం కేంద్ర బడ్జెట్ 2026-27కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నల మీద క్విజ్ నిర్వహించుకుంటున్నాం. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్ 2026-27లో ద్రవ్యలోటు జీడిపిలో ఎంత శాతంగా ఉంది? ఆన్సర్ 4.3%. నెంబర్ 2, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద ఎన్ని కిలోమీటర్ల పొడవైన పక్కా రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించారు? ఆన్సర్ 26,000 కిలోమీటర్లు. నెంబర్ 3, బయోఫార్మా శక్తి పథకంలో భాగంగా భారత్ని బయోఫార్మా తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఎన్ని క్లినికల్ ట్రయల్ సైట్లను ఏర్పాటు చేస్తారు? ఆన్సర్ 1000. నెంబర్ 4, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్లో భాగంగా ఏ రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్ కారిడార్స్ను ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ అండ్ ఒడిస్సా. నెంబర్ 5, ఈ బడ్జెట్లో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం ఎంత? ఆన్సర్ 80,000 కోట్ల రూపాయలు. నెంబర్ 6, ఏ పన్ను ద్వారా అధిక పన్ను రాబడి లభిస్తుందని ఈ బడ్జెట్లో అంచనా వేశారు? ఆన్సర్ ఇన్కమ్ ట్యాక్స్. నెంబర్ 7, ఈ బడ్జెట్లో మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ని ఎంత శాతం నుంచి ఎంత శాతం వరకు తగ్గించారు? ఆన్సర్ 15% నుంచి 14%. నెంబర్ 8, ఈ బడ్జెట్లో ఎన్ని కెమికల్ పార్క్స్ని ఏర్పాటు చేయదలిచారు? ఆన్సర్ 3. నెంబర్ 9, కోసే లోటు నుంచి వడ్డీ చెల్లింపుల్ని తీసివేస్తే వచ్చే లోటుని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ప్రాథమిక లోటు. నెంబర్ 10, FRBM చట్టం 2003 ప్రకారం జీడిపిలో ద్రవ్యలోటు ఎంత శాతానికి మించరాదు? ఆన్సర్ 3%. నెంబర్ 11, ఎన్ని రకాల క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేశారు? ఆన్సర్ 17. నెంబర్ 12, పోలవరం ప్రాజెక్టుకి బడ్జెట్లో ఎంత మొత్తాన్ని కేటాయించారు? ఆన్సర్ 3,320 కోట్లు. నెంబర్ 13, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగమైన వార్వకల్లు నోడ్ ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ కర్నూలు జిల్లా. నెంబర్ 14, విదేశీ ప్రయాణాలతో పాటు విద్య, వైద్య అవసరాల కోసం 10 లక్షలకు మించి పంపిస్తే LRS స్కీమ్ కింద వసూలు చేసే TCSను ఎంత శాతం నుంచి ఎంత శాతానికి తగ్గించారు? ఆన్సర్ 5% to 2%. నెంబర్ 15, దేశవ్యాప్తంగా క్లౌడ్ సర్వీసుల కోసం వినియోగించే డేటా సెంటర్లను ఏర్పాటు చేసే విదేశీ సంస్థలకు ఏ సంవత్సరం వరకు ట్యాక్స్ హాలిడేని ప్రకటించారు? ఆన్సర్ 2047. నెంబర్ 16, నూతన సరుకు రవాణా కారిడార్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏర్పాటు చేయదలిచారు? ఆన్సర్ వెస్ట్ బెంగాల్లోని డంకుని నుంచి గుజరాత్లోని సూరత్ వరకు. నెంబర్ 17, కోస్టల్ కార్గో ప్రమోషన్ మిషన్లో భాగంగా 2047 నాటికి దేశీయ జలమార్గాలు, తీర ప్రాంత షిప్పింగ్ వాటాను ఎంత నుంచి ఎంత శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించారు? ఆన్సర్ 6% to 12%. నెంబర్ 18, సమర్థ్ 2.0 అనే పథకం దేనికి సంబంధించింది? ఆన్సర్ అధునాతన నైపుణ్యాలు, సామర్థ్యాల పెంపు గురించి. నెంబర్ 19, పట్టణాభివృద్ధిని బలోపేతం చేయడానికి ఎన్ని ప్రత్యేక నగర ఆర్థిక మండళ్లను ఏర్పాటు చేస్తున్నారు? ఆన్సర్ 7. నెంబర్ 20, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పర్యాటక పథకమైనటువంటి పూర్వోదయ విజన్లో భాగంగా ఏ రాష్ట్రాలను పూర్వోదయ రాష్ట్రాలుగా అభివృద్ధి చేయనున్నారు? ఆన్సర్ బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్. నెంబర్ 21, ఈ బడ్జెట్లో VBజీ పథకానికి ఎంత మొత్తం కేటాయించారు? ఆన్సర్ 95,692 కోట్లు. నెంబర్ 22, ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ రహదారుల ప్రాజెక్టుకు 500 కోట్ల నిధుల్ని ఏ బ్యాంక్ అందించనుంది? ఆన్సర్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. నెంబర్ 23, భారతదేశం వెలుపల నివసించేటటువంటి వ్యక్తులు భారత స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేందుకు పరిమితిని ఎంత శాతం నుంచి ఎంత శాతానికి పెంచారు? ఆన్సర్ 10% to 24%. నెంబర్ 24, కర్బన ఉద్గారాల నియంత్రణకు 20,000 కోట్ల రూపాయలతో CCUS అనే పథకాన్ని ప్రారంభించారు. CCUS ఫుల్ ఫార్మ్ ఏంటి? ఆన్సర్ కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్ స్కీమ్. నెంబర్ 25, PMDDKY ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ఎన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నారు? ఆన్సర్ 100 జిల్లాలు. నెంబర్ 26, బయోఫార్మా శక్తి పథకానికి సంబంధించి శక్తి ఫుల్ ఫార్మ్ ఏంటి? ఆన్సర్ స్ట్రెంగ్థనింగ్,
high value advanced knowledge and technological innovations in biopharma. నెంబర్ 27, మహాత్మా గాంధీ గ్రామ్ స్వరాజ్ పథకం ఏ రంగానికి సంబంధించింది? ఆన్సర్, చేనేత వస్త్రాలు, హస్తకళలు. నెంబర్ 28, ఈ బడ్జెట్లో ప్రతిపాదించిన బౌద్ధ సర్క్యూట్ను ఏ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం, మిజోరాం, మణిపూర్ అండ్ త్రిపుర. నెంబర్ 29, మత్స్య పరిశ్రమను ప్రోత్సహించడానికి ఎన్ని జలాశయాలను అమృత్ సరోవరాలుగా తీర్చిదిద్దనున్నారు? ఆన్సర్, 500. నెంబర్ 30, ఈ బడ్జెట్లో ఎన్ని కొత్త జాతీయ జలమార్గాల్ని, ఎన్ని హై స్పీడ్ రైల్ కారిడార్లని ప్రతిపాదించారు? ఆన్సర్, 20 జాతీయ కొత్త జలమార్గాలు అండ్ 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్.